నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు చల్లారట్లేదు. కొత్త పాత లీడర్ల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటోంది. సై అంటే సై అంటూ నేతలు ఎవ్వరూ తగ్గట్లేదు. పవర్లో ఉన్న కోల్డ్ వార్కు మాత్రం తెరపట్టం లేదు. ముఖ్యమంత్రి రచ్చ గెలిచినప్పటికీ ఇంట గెలవలేకపోతున్నారా? వైఎస్ఆర్ అభిమానులంతా చంద్రబాబుకు ఆత్మీయుడిగా ఉన్న అనుములను నాయకుడిగా అంగీకరించట్లేదా? రేవంతే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను విస్మరిస్తున్నారా? గాంధీ భవన్కు వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పరకాల మాది, మాతో పెట్టుకుంటే మటాషే. మినిస్టర్ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ మాటలివి. ఇప్పుడే రేవూరితే రాజీనామా చేయించి నువ్వే ప్రచారం చెయ్యి, నేను గెలిచి చూపిస్తాను అంటూ సీఎంకే ఆమె సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని, కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తీరుతానంటూ సుస్మిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలైన కాంగ్రెస్ సభ్యులెవ్వరూ ఆనందంగా లేరని ఆమె ఆరోపించారు. అలాగే బీసీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదంటూ బాంబ్ పేల్చారు సుస్మితా పటేల్. నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడనే అనలేదో నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో బెర్త్ దక్కలేదని అసంతృప్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటికి తాళం వేయలేకపోతోంది. నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిపోయారు. అన్నీ భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నా, లేదంటే మరో జీవన్ రెడ్డి మాదిరి అయ్యేవాడినంటూ చిన్నారెడ్డి బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఇక మంత్రి కొండా సురేఖ అయితే ముఖ్యమంత్రి బహిరంగ సభకే డుమ్మా కొట్టారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అసంతృప్తితో ఉంటూ ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో పంచాయతీలు గాంధీ భవన్ కు చేరుకున్నాయి. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి, స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్సెస్ ఇందిరా, ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి, బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య రచ్చ కొనసాగింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తరచూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. సహజంగానే ప్రభుత్వాలు పతనమయ్యేందుకు అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అంతర్గత కలహాలు కారణమవుతాయి. ఇప్పుడు టీ కాంగ్రెస్లో జరుగుతున్న తప్పులే విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఓవైపు 6 గ్యారెంటీలపై ప్రతిపక్షాలు, ప్రజలు నిలదీస్తుంటే, ఇంకోవైపు ఆధిపత్య అహంకారంతో అధికార నేతలు రెచ్చిపోతున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాల కంటే కూడా 2.5 ఏళ్ల రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి.
రైట్, కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు, అనిత గారు, నిఖిల్ రావు గారు. రైట్, ముందుగా అనిత గారు మీతో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది, మార్చేశారు అని చెప్పేసి కొండా సుస్మితా పటేల్, డాటర్ ఆఫ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే ఆవిడ సీఎం రేవంత్కే సవాల్ విసురుతూ పరకాలలో నువ్వొచ్చి పోటీ చేస్తావా, రేవూరొచ్చి పోటీ చేస్తాడా, వాళ్ళ అయ్యలు వస్తారా, వాళ్ళ తాతలు వస్తారా, ఎవరొచ్చి పోటీ చేసినా సరే పరకాల సీటు నాదే, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి నిలబడతాను అని చెప్పి ఆవిడ సీఎంకే సవాల్ విసిరారు. అండ్ సీఎం నా ఇలాఖాలో అడుగుపెట్టి రేవూరిని గెలిపించమని అడగటంలో ఆంతర్యం ఏంటి అని కూడా ఆవిడ బహిరంగంగా ప్రశ్నించారు. ఎందుకు మాతో పెట్టుకుంటున్నారు అని అడిగారు సుస్మితా పటేల్. సో ఎలా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని? మొదటగా మా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని బీఆర్ఎస్ పార్టీ లీడర్లని తొక్కుకుంటూ ఒక గొప్ప లీడర్ అయ్యారు. ఇప్పుడు వచ్చి ఆమె పిల్లగాకి ఏదో ఇష్టం వచ్చినట్టు అరుస్తా ఉంది, మాట్లాడుతూ ఉంది. దీన్ని నేను యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆమెకి నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతుంది. ఈ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులని తను అలా మాట్లాడడం చాలా తప్పు. కళ్ళు నెత్తినెక్కి పొగరుతో మాట్లాడుతుంది. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రేవూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం కార్యకర్తలు అందరూ ఒకటేసారి వచ్చేస్తారు. ఒక సునామీ లాగా మా కార్యకర్తలు వచ్చేస్తారండి. ఆమెకి అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా ఆమెకి కాన్స్టిట్యున్సీ ఆమె జాగిరా, నేను కంటెస్ట్ చేస్తా, నేను ఇక్కడ చేస్తా. ఆమె మాట్లాడే దగ్గర ఆమె వెనుక చూడండి, మా పార్టీ లోగో పెట్టుకొని మా సోనియా గాంధీ గారి ఫోటో ఉంది, రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంది, మా పిసిసి ప్రెసిడెంట్ గారిది. వాళ్ళందరికీ ఆవిడ అగెనెస్ట్ కాదు కదా అనిత గారు, వాళ్ళందరితో ఆవిడకి అగెనెస్ట్ కాదు, వాళ్ళందరితో ఏమీ వైరుధ్యాలు లేవు, విభేదాలు లేవు. ఓన్లీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ వర్సెస్ మైగ్రేటెడ్ దీనిపైనే ఆవిడ వ్యాఖ్యానిస్తా ఉన్నారు. నేనైతే ఒరిజినల్ కాంగ్రెస్ అండి, మేమందరం ఒరిజినల్ కాంగ్రెసే. ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది? మేమైతే ఎప్పటి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి 20-25 ఏళ్ల నుంచి మేము పార్టీలోనే ఉన్నాం. అంతకంటే సీనియర్ లీడర్స్ కూడా పార్టీలోనే ఉన్నారు. ఆవిడ ఎవరి గురించి పాయింట్అవుట్ చేస్తుంది? ఆవిడ అనేది ఆలోచించి మాట్లాడాలి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తను. ఇవాళ కొండా సుస్మిత ఈ రకంగా ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ పైన కానీ విమర్శలు చేయడము అనేది ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా మీ దృష్టిలో ఉండే ఉంటుంది. మంత్రి గారి ఓఎస్డీ విషయంలో కూడా, రోహిన్ రెడ్డి విషయంలో ఏ రకంగా సీఎం రేవంత్ని మాట్లాడారో, దూషించారో మనందరం కూడా విన్నాం. కానీ మరి ఎందుకు చర్యలు లేవు అని అంటే మీ సమాధానం ఏంటి? ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి నువ్వు మీ అయ్యా అంటే ఎవరు ఊరుకోరండి. కళ్ళు గంతలు కట్టుకొని ఎవరు కూర్చోలేదు. ఆయన ఒక పిలుపు ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సునామీలా వచ్చేసి ఆమె ఎక్కడ కనబడకుండా పోతుంది. ఆమె ఇలా ప్రతిసారి అన్నప్పుడు మేము ఊరుకుంటున్నాము. కానీ ఈమె మరీ మితిమీరి ఇష్టం వచ్చినట్టు కాయని వదులుకుండా మాట్లాడడం అది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వాటిని బయట పెడితే కనబడనీయకుండా చేస్తారా కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడుతుంది కదా ఆవిడ ఉన్నదే మాట్లాడుతున్నా అని చెప్తున్నారు కదా. ఇంకా తనని కనుక కెలికితే, ఇంకా నన్ను కనుక కెలికితే, నాకు కనుక కౌంటర్ ఇస్తే మొత్తం మీ బండారం మొత్తం బయట పెడతా, ప్రెస్ క్లబ్కి వెళ్ళి మరి అక్కడ కూర్చొని పెడతానని చెప్తూనే బెదిరిస్తున్నారు ఆవిడ. ఆమె ఏం బయట పెడుతుందండి? ఆడ ఏముందని మీకు తెలియాలి. నన్ను ఆమె ఏమన్నది? నిన్ను గెలికావు, నాతో పెట్టుకోకు, నీ స్థాయి ఎంత, నువ్వు ఎంత, అది మాటలేనా అసలు ఆమె మాట్లాడేది? ఆమె అలా మాట్లాడొచ్చా? అసలు ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏనా అసలు?
కొండ మురళి అన్న, కొండ సురేఖక్క అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎంతో గొప్ప నాయకుడు మా మురళి అన్న. వాళ్ళ పేర్లు మొత్తం నాశనం చేస్తుంది ఈమె. వాళ్ళ ఇద్దరి పేర్లు నాశనం చేస్తుంది ఇలా మాట్లాడుతూ. అనిత గారు, ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొండా సుస్మిత పటేల్ పైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదు అని అంటే అసలు ఆవిడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు అని ఈ వ్యాఖ్యలన్నీ కూడా లైట్ తీసుకోబోతోందా? పార్టీ పరంగా అయితే ఏం యాక్షన్ ఉండదు. ఆమె అసలు మెంబరే కాదు కాంగ్రెస్ పార్టీలో, ఆమెకి ఎట్లాంటి పోస్ట్ లేదు. యాక్షన్ ఏముంటుందండి? కాంగ్రెస్ ఒక మహాసముద్రం. టికెట్ కావాలంటే హైకమాండ్ నుంచి తెచ్చుకోవాలా. ఆమె ఎగ్జాక్ట్ రైట్ పాయింట్ చెప్పారు మీరు అనిత గారు. టికెట్ తెచ్చుకోవాలి అని అంటే హైకమాండ్ నుంచి తెచ్చుకోవాలి కదా. మరి అదే టికెట్ గురించి సభలో ఎందుకు బహిరంగంగా మళ్ళీ రేవూరి ప్రకాష్ నే గెలిపించండి అని సీఎం మాట్లాడారు అని అంటే ఆ టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఆయన మాట్లాడినట్టు కదా? కాదండి, గట్టిగా నియోజకవర్గంలో తను పనిచేస్తే ఐబీ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు రైట్ పర్సన్ అని చూసి హైకమాండ్ వాళ్ళు టికెట్ ఇస్తారు. ఇక్కడ లోకల్ మరి సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా ఎందుకు రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ గెలిపించండి అని చెప్పి మాట్లాడారు? ఇప్పుడు అదే కదా ఇదంతా, ఈ లొల్లికంతా కూడా మూలం అదే కదా. ఆమెకు వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తారేమోనండి. ఇదే ఇప్పుడు ఇక్కడ ఈయన పని చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో. మేము ఈసారి 117 సీట్స్ రావాలని సీఎం గారు కష్టపడుతున్నారు. ఆయన రైట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. మేబీ ఈమెకి వేరే కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఇస్తారేమో. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. పరకాలే మా ఇలాకా అని చెప్తూ ఉన్నారు కదా. ఇండిపెండెంట్ గానే ఆవిడ పోటీ చేస్తా అంటున్నారు. ఆమెకి ఏమైనా రాసిచ్చారండి ఆ కాన్స్టిట్యున్సీ ఆమెది అని? అలా ఉండదు కదా. ఒక్క మండలం నుంచి ఓట్లు పడితే ఎమ్మెల్యే కాదు కదా. రైట్. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నరకం చూసారు. ఆమె అంటుంది మేము 9 ఏళ్ళు నరకం చూసామని. మేము కూడా 9 ఏళ్ళు మేము కూడా నరకం చూసాం. మేము కూడా జైలుకి వెళ్ళాము. సరే, మీరే కాంగ్రెస్ గెలిపించారు, పిసిసి పదవికి కూడా సపోర్ట్ చేశారు. రేవంత్ అన్న చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ విషయం. అప్పుడు అప్పుడు అందరం కలిసి మనము ఇది టిఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు యాంటీగా మాట్లాడుతుంది? అంటే తనకి పిసిసి రావాలని అటు కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు తీవ్ర ప్రయత్నాలు చేశారు, సపోర్ట్ చేశారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు అంటే సీతా దయాకర్ ఏం చేసిందని ఆవిడకి చైర్మన్ ఇచ్చారు? ఎందుకు కొండా మురళికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? అడుగుతాను. మరి వాళ్ళు గెలిపించారు, వరంగల్ మొత్తం వాళ్ళే గెలిపించారు అనుకోండి. మేడం కి మినిస్ట్రీ ఇచ్చారు కదా, కీ పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఎండోమెంట్ మినిస్టర్ ఇచ్చారు. ఆవిడ చాలా మంచిగా చేస్తుంది ఆ పోర్ట్ఫోలియో. ఇంకేం కావాలండి? మొన్న బోనాలని ఎంత అసలు మొత్తం తెలంగాణ మొత్తం ఎంత గొప్పగా జరుపుకున్నారు. మన గీతా గారు వచ్చి మన సీఎం గారి మిస్సెస్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు బోనాలలో. మరి మొన్న సభకు ఎందుకు హాజరు అవ్వలేదంటారు కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ? వాళ్ళది ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చండి. ఎవరికైనా రాలేదు అంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటేనే రారు. హెల్త్ ఇష్యూ ఉందో ఏదుందో తెలియదు కదా. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఒక పర్సన్ చేసినటువంటి వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటా ఉన్నారు కదా. అంతేనండి, అంతే కదా. అంతే. మరి ఇప్పుడు కొండా సురేఖ కానీ కొండా మురళి, సరే మురళిని కాసేపు పక్కన పెట్టండి, కొండా సురేఖ ఇప్పటి వరకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆవిడ ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు రీసెంట్గా చేసినటువంటి సీఎంని డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలపైన కూడా ఆవిడ ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పటివరకు బయటకు రాలేదు, ఎలాంటి ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఆమె చాలా మంచిదండి, ఆవిడకి తెలుసు సీఎం గారు ఏంటో. సీఎం గారు కూడా సీతక్క గారికి ఎలా చూస్తారో ఒక సిస్టర్ లాగా కొండా సురేఖ గారిని కూడా ఒక సిస్టర్ గా చూస్తారు. ఆవిడ సొంత అన్నలాగా చూసుకునే అన్ననే కదా సొంత కూతురు కామెంట్ చేసింది కదా. కానీ ఈవిడ చెప్పి ఎందుకు చెప్పిస్తే ఆమె సొంతంగా ఏది పడితే అది మాట్లాడుతుంది. అసలు ఆలోచన లేకుండా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు కదా, ముందు కూడా అలాగే చేసింది. ఆ కేక్ కటింగ్ చూసారా? అది తలవారు తీసి కట్ చేయడం ఏందండి? అసలు నార్మల్ మనుషులు చేసేదేనా?
ఆమెకు అసలు ఎలా ఉండాలి, ఎలా ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఏం చెప్తున్నారంటే అనిత గారు, కొండా సురేఖ చాలా మంచివారు, ఆవిడ చాలా చక్కగా పనిచేస్తున్నారు, మరి ఆవిడ కూతురు వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. నేను అడిగేది అదే, కొండా సురేఖ అంతే, అవునండి. కూతురు వ్యాఖ్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆవిడ చెప్పమనండి పోనీ. అట్లా ఆవిడ ఇన్వాల్వ్ ప్రతిసారి తను ఎప్పుడు కూడా కమెంట్ చేయలేదు. మేము ఆవిడ చేసిన వర్క్ కి మేము పద్మశాలులము ఆమెకి పాలాభిషేకం చేస్తామండి. మీరు వెళ్ళి హన్మకొండ, వరంగల్లో చూడండి మా వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు నేత నేయడం మాత్రమే తెలుసు, ఊడిగం చేయడం రాదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అలా అంటే ఎవరిని ఉద్దేశించి ఊడిగం చేస్తున్నారని? మిగతా వాళ్ళందరూ ఊడిగం చేసి పదవులు తెచ్చుకున్నారు. మాకు తెలియదండి అది. నేను కష్టపడ్డా, నాకు ఇచ్చారు పోస్ట్, నాకు కార్పొరేషన్ లో నాకు ఇచ్చారు పోస్ట్. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఈవెన్ యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యూ కానివ్వండి, మన సీనియర్ కాంగ్రెస్ లో కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. రైట్. అనిత గారు, ఇవాళ సుస్మితా పటేల్ వ్యాఖ్యల గురించి ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ మేము రోజు ఏదో ఒక రూపంలో కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, అంటే సొంత పార్టీ నేతలే ప్రభుత్వం తీరుని కావచ్చు, సీఎంను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, కేబినెట్ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలకు పడకపోవడం కానీ, ఇదంతా డైలీ సీరియల్ లాగా మేము చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక ఎండ్ కార్డ్ అంటూ పడట్లేదు. మీనాక్షి నటరాజన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను దీనిపైన చర్యలు తీసుకుంటాము, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పినా కూడా ఎక్కడా తగ్గట్లేదు. వనపర్తిలో అలాగే, స్టేషన్ గన్పూర్ అలాగే, ఖైరతాబాద్ అలాగే, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా సగం పైన నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి స్థితిలో. ఇది కాంగ్రెస్ అనేది చాలా హ్యూజ్ ఓషన్ అండి. దీనిలో మనం ఏం చేయలేం. బట్ వీఆర్ ఫ్యామిలీ. ఓషన్ అయితే కొట్టుకుంటారా అనిత గారు? ఓషన్ అయితే ఇక అలాగే ఉంటది కదండి. పార్టీ అన్నప్పుడు మేము కొట్టుకుంటాం, మళ్ళీ రేపు మళ్ళీ అన్ని అందరం కలుసుకొని. మరి పక్క పార్టీలో ఉన్నటువంటి తగాదాలని, వాళ్ళ కుటుంబ కలహాలని ఎందుకు హైలైట్ చేస్తా ఉంటారు? మీ పార్టీ అయితేనేమో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, హక్ చేసుకుంటాం అంటారు. వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ కదండి వాళ్ళది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ కంటిన్యూ చేయాలనుకుంటారు. అందుకే కదా పబ్లిక్ వాళ్ళని ఓడించి మమ్మల్ని గెలిపించారు. ఓకే, మీరు కూడా మరి ఈ ఇచ్చినటువంటి హామీలపై దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి ఆ ఎమ్మెల్యే పై చేయి ఉండాలి, ఈ ఎమ్మెల్యేది పై చేయి ఉండాలి, వాళ్ళకి వీళ్ళకి పొసక్క ఇవి హైలైట్ అవుతున్నాయి తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు సరైనటువంటి స్థాయిలో అమలు అవ్వట్లేదు అని ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అడుగుతూ ఉంటే వాటికి సరైన సమాధానం లేదు. దీంతోనే టైంపాస్ అవుతోంది. ఇంకా మీకున్నది 1.5 year. ప్రతిపక్షాల పనే ఇదండి. మేము చేసే డెవలప్మెంట్ పబ్లిక్ కి తెలుసు. రీసెంట్ గా రేషన్ కార్డ్స్ మేము ఇష్యూ చేయలేదా? డిజిటల్ రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్ల ఇనాగరీ మొన్న చేసాం కుక్కుడుపల్లిలో. ఇవన్నీ చూడండి, డెవలప్మెంట్స్ చూడండి. ప్రతి వారం ఎన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి అది చూడండి మీరు. ఫ్యూచర్ సిటీ ఎంత డెవలప్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ మా రేవంత్ రెడ్డి గారే కదా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. అవి చూడండి. వీళ్ళు ప్రతిపక్షాలు అనేది వాళ్ళ పనే అది. ఎప్పుడు ఎలా డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనే పని వాళ్ళది. సో వీళ్ళు అంటే పని లేక వీళ్ళు ఇవన్నీ రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు పక్కాగా అమలు చేస్తున్నారు. అండ్ ఈసారి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో మేమే గెలుస్తాము. సీఎం గారు రేవంత్ రెడ్డి గారే అవుతారు. ఓకే, ఏ ధైర్యంతో ఓట్లు అడగడానికి వెళ్తారు అనిత గారు మీ కాంగ్రెస్ నాయకులు? పబ్లిక్ మేము చేసిన డెవలప్మెంట్ పబ్లిక్ కి తెలుసండి. వాళ్ళే ఓటేస్తారు. మేము ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాం పబ్లిక్ కి తెలుసు. ఓకే, రైట్. అండ్ బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. నిఖిల్ రావు గారు, మొత్తాన్ని ప్రతిపక్షాలకు పెద్దగా పని లేకుండా చేస్తున్నట్టుంది అధికార పక్షం. వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటూ, వాళ్ళలో వాళ్లే ప్రతి విమర్శలు చేసుకుంటూ మీ నోటికి పని తప్పిస్తున్నారేమో అనిపిస్తా ఉంది. ఇవాళ సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా మా సోదరి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, వారు మాట్లాడుతూ వారి మాటలు మొదలు పెడుతూ మా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను తొక్కుకుంటూ వచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4 రోజులు, కేవలం 1 సంవత్సరంన్నర ఓపిక పడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది ఓటర్లు ఎవరెవరిని ఎక్కడ తొక్కితే ఏ పాతాళానికి పోతారు అనేది చాలా స్పష్టంగా కనబడబోతా ఉంది. దాన్నే మీలాంటి అనేక మంది జర్నలిస్టులు, మీడియా సంస్థలన్నీ కూడా టీవీలో లైవ్ చూపించబోతా ఉన్నారు. మా సోదరి కూడా ఆ లైవ్లన్నీ చూసే
చూసే విధంగా ఆలోచనలు చేయాలి. Right. సరే, వారు ఇంకో మాట కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, సుష్మిత గారి వ్యాఖ్యల దగ్గరికి పోవడానికి కొద్దిగా ముందు బీఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా మనం ఏం మాట్లాడుతూ ఉన్నామని. ఢిల్లీలో మొదలు పెడితే గల్లీ వరకు జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు, ఆ ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారి సుపుత్రుడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ గారు, వీళ్ళే కదా కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల నుండి నడుపుతా ఉంది. ఆవిడ కుటుంబ రాజకీయాలు అనలేదు, కుటుంబ కలహాలు అన్నారు. వాళ్ళ కుటుంబంలో ఇక్కడ కలహాలు బీఆర్ఎస్ పార్టీలో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయని చెప్పిండ్రు, స్పష్టంగా మాట్లాడినరు వారు. సరే, ఢిల్లీ నుండి గల్లీ దాకా చూస్తూ ఉంటే ఒకవైపు సోనియా గాంధీ గారి కుటుంబం ఏ రకంగా వెళ్తా ఉంది, ఈ రోజు వరకు వాళ్ళే నడుపుతా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. పార్టీ మొత్తం ఒక స్థాయిలో దేశం మొత్తాన్ని పరిపాలన చేసి దశాబ్దాల పాటు నడిపినటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి ఈ రోజు ఏ రకంగా దిగజారినా కూడా ఆ కుటుంబాన్ని ఇంకా కూడా మోస్తానే ఉన్నారు వాళ్ళు. దాని మీద కనీస ఆలోచన ఉండదు. రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, వారి సోదరులందరూ కూడా మిగిలిన నలుగురు ఏ రకంగా ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని పంచుకొని దోచుకుంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. అది కూడా పక్కన పెడితే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉంటారు, వారి సొంత సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, వారి సతీమణి గారు శాసనసభ్యులుగా ఉంటారు. ఈ రకంగా చూస్తా ఉంటే అనేక మంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నటువంటి కుటుంబంలో కూడా ఉన్నాయి కదా, హరీష్ రావు ఇప్పుడు మమ్మల్ని 1,000 పెట్టి చూపించినప్పుడు 4 సార్లు మిమ్మల్ని చూసుకోవాలి కదా, 4,000 మిమ్మల్ని చూపిస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ రోజు మనం చర్చ చేయబోతున్నటువంటి ఇదే కొండ కుటుంబానికి సంబంధించి చూస్తా ఉంటే కూడా అసలు ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైంది? రేవంత్ రెడ్డి గారు మా నివాసానికి గతంలో పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు వచ్చిండ్రు, మా నాన్నగారిని ఎమ్మెల్సీని చేస్తామని మాట ఇచ్చి ఇప్పటికీ కూడా మాట తప్పినరు అని స్పష్టంగా వారి కూతురు చెప్పిండ్రు. ఈరోజు కొండా సురేఖ గారు శాసన సభ్యురాలుగా ఉంటారు, మంత్రిగా ఉంటారు, వారి కుటుంబంలో ఈరోజు మళ్ళీ కొండా మురళి గారికి ఎమ్మెల్సీ కావాలి, వారి కుటుంబంలో ఇదే కొండా సుష్మిత గారికి పరకాల శాసనసభ్యురాలుగా మళ్ళీ రేపొద్దున బీఫామ్ కావాలి. దీన్ని కుటుంబ రాజకీయాలు కావివి, కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి మాత్రమే కుటుంబ రాజకీయాలు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది నవ్వుకుంటారనే కనీస సోయి కూడా ఉండాలి కదా మనకు, మనం ఏం చెప్తా ఉన్నామని. సరే, ఈ ఆలోచనలన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు అనేకం చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళే నాలుక గరుచుకునే పరిస్థితులు అనేకం చూస్తూ వచ్చినాం మనము. ఇవన్నీ పక్కన పెడుతూ ఈరోజు కొండా సుష్మిత గారు చాలా స్పష్టంగా ఏమని చెప్పిండ్రు అంటే, అనేక విషయాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి సంబంధించిన భూదాహం, మిగిలిన దాహాలన్నీ ఏ రకంగా ఉన్నాయి, డబ్బులు దాచుకోవడం ఏ రకంగా ఉంది అనేది చెప్తూ, మీరు నాకు కౌంటర్ కనుక ఇస్తే మీ కుటుంబానికి సంబంధించి మీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అవినీతిని అదే ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో బహిరంగంగా నేను ప్రకటించే పరిస్థితులు ఉంటాయని చెప్పినారు. గతంలో కూడా కొద్దిగా వెనక్కి పోయి చూస్తే మనము ఇదే కొండా సురేఖ గారి ఓఎస్డీకి సంబంధించి ఏ రకంగా ఇష్యూ జరిగిందో స్వయంగా ఒక మన సిమెంట్ కంపెనీకి సంబంధించిన యజమాన్యం దగ్గర వాళ్ళ పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించిండ్రో మనం చూసినాము. ఆ వార్తలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వరు. ఈ రోజు కొండా సుష్మిత గారు కూడా షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలని మీరు అంటున్నారు? కొండా సురేఖ గారికి ఇవ్వాలి కదా, మురళి గారికి ఇవ్వాలి కదా, వారి కుటుంబ సభ్యురాలే కదా మాట్లాడుతా ఉన్నారు. సంబంధం లేదు పార్టీకి అంటున్నారు కదా. సంబంధం లేకుండా ఈ రోజు ఇదే రాహుల్ గాంధీ గారి ఫోటో, ఇదే సోనియా గాంధీ గారి ఫోటో పెట్టుకొని, ఇదే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, ఇదే కొండా సురేఖ గారి ఫోటో పెట్టుకొని, కొండా మురళి గారి ఫోటో పెట్టుకొని కేక్ కటింగ్లు ఏ రకంగా చేసిండ్రండి. ఈ రోజు మా సోదరి ఇందాక ఇంకో మాట కూడా మాట్లాడుతా ఉన్నారు, తల్వార్లతో కేకులు కోస్తా ఉన్నారు అని చెప్పి. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? కనీసం ఆలోచన ఉండాలి కదా. మీ శాసనసభ్యులు నిండు శాసనసభలో నిన్నగాక మొన్న మందుల సామేల్ గారు మాట్లాడినరు. ఏమని మాట్లాడినరు? కత్తులతో కోలాటం ఆడతాము అని చెప్పి బీఆర్ఎస్ శాసనసభ్యులను బెదిరించారు. దాని మీద మీకు సమాధానం ఉండదు. కానీ ఈ రోజు కేక్ కటింగ్ల గురించి వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తల్వార్లతో కోస్తారని. ఇదే తల్వార్లు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఊరేగిండ్రండి? ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పక్కన పోతాయి. అసలు విషయానికి వస్తే కొండలరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ కి కొండలరెడ్డి గారికి 200 కోట్ల రూపాయల ల్యాండ్ ఏ రకంగా ఇచ్చిండ్రు అనేది ప్రశ్నించిండ్రు. దాని మీద సమాధానం ఉండదు. దానికి సంబంధించి ఇదే కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీస్ ఉండదు. గతంలో జరిగిన ఇన్సిడెంట్ లో షోకాజ్ నోటీస్ ఉండదు, చర్యలు ఉండవు. ఇదే చిన్నారెడ్డి గారికి సంబంధించి చూస్తే ఈ రోజు స్టేట్ కి సంబంధించి ప్లానింగ్ బోర్డుకు వైస్ చైర్మన్ గా ఉన్నారు కదా, నిన్న స్పష్టంగా చెప్పిండ్రు కదా, 100 కోట్ల రూపాయలు ఇచ్చి మా వనపర్తిలో మేఘారెడ్డి అనే వ్యక్తి
టికెట్లు కొనుక్కొచ్చుకుంటే ఈ రోజు ఆయన చెప్పిందే రాజ్యం నడుస్తా ఉంది. ఈ రోజు అదే స్థాయిలో దోపిడీ చేస్తా ఉన్నాడు అతను అని చెప్పిండ్రు. షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రా ఈ రోజు వరకు? ఇయ్యరు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో స్పష్టంగా చెప్పిండ్రు కదా, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాడు 50 కోట్ల రూపాయల బస్తాలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు అని జగ్గారెడ్డి గారు చెప్పిండ్రు కదా. దాని మీద సమాధానం ఉందా? వీటి మీద కూడా సమాధానం ఉండదు. కానీ ఇందాక మా సోదరి మరొక విషయం కూడా చెప్తా ఉన్నారు, నేను అనేక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని. మీరున్నారేమో, దాన్ని మేము శంకించట్లేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీ నుండి వచ్చిండ్రు కదా, అరువు తెచ్చుకున్నారు కదా. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ లో అంత కేపబుల్ ఉన్న ఒక్క నాయకులు లేడా? దశాబ్దాల తరబడి మీరు పనిచేస్తా ఉన్నారు కదా, మీ పార్టీ నడుస్తా ఉంది కదా, దేశంలో నడిచింది, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నడిచింది కదా. ఒక్క నాయకుడిని తయారు చేసుకోలేకపోయినరా మీరు? అవన్నీ పక్కకు పోతా ఉంటాయి. బక్క జడ్సన్ లాంటి ఒక కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన నాయకుడు పనిచేస్తా ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పక్కన పెడితే ప్రశ్నిస్తా ఉంటే ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఈ రోజు మంత్రి గారి కుమార్తె ఇంత స్పష్టమైన ఆరోపణలు చేస్తా ఉంటే కూడా వారి మీద మీరు చర్యలు తీసుకునే అవకాశం ఎందుకు లేదండి? రీసెంట్ గా కత్తి వెంకటస్వామి గారు కూడా నిజంగానే వాళ్ళ పార్టీలో జరుగుతున్న విషయాలను మీడియా వేదికగా మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్ గా షోకాజ్ నోటీసులు పంపిండ్రు. ఇదే కొండా సుస్మిత గారికి పంపే ధైర్యం ఉందా మీకు? ఈ రోజు అటువంటివి చెయ్యరు. చాలా సింపుల్ గా మా పార్టీకి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. మీ మంత్రి గారి కుమార్తె కదా, మీ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు కదా, స్పష్టంగా మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల దగ్గర మొదలు పెడితే గల్లీ లీడర్ల దాకా అందరి ఫోటోలు వేసుకొని ప్రచారం చేస్తా ఉన్నారు కదా. స్పష్టంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి నేనే శాసనసభ్యురాలుగా బీఫామ్ తీసుకొని పోటీ చేస్తా అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయినా మీరేమో మా పార్టీకి సంబంధమే లేదు అని ఈ రోజు దాగుడు మూతలాట ఆడుతా ఉన్నారు. హైకమాండ్ కదా డిసైడ్ చేయాల్సింది అని చెప్పి హైకమాండ్ డిసైడ్ చేయాలి కదా. దానికి సంబంధించి మీరు ఈ రోజు ప్రకటనలు ఏ రకంగా ఇస్తా ఉన్నారు? సరే, ప్రకటన ఇచ్చిండ్రు, ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ ను అతిక్రమించినట్టే కదా. మరి దాని విషయంలో నన్ను సస్పెండ్ చేయాలి కదా. ఆ విషయంలో కూడా ఆలోచన ఉండదు. ఎవరిని సస్పెండ్ చేయాలి? కొండా సురేఖ గారి కుమార్తెను సస్పెండ్ చేయాలి కదా. అసలు ఏ ఉద్దేశంతో సస్పెండ్ చేస్తారు? ఆవిడకి సభ్యత్వమే లేదంటున్నారు. సభ్యత్వమే లేనప్పుడు మీ నాయకుల ఫోటోలు పట్టుకొని ఏ రకంగా తిరుగుతా ఉన్నారు, ఏ రకంగా ఈ కేక్ కటింగులు కానీ మిగతావి చేస్తా ఉన్నారు? నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ రకంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు? నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరకాల నియోజకవర్గంలో గాని వరంగల్లో గాని ఏ రకంగా ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇన్ని జరుగుతూ ఉంటే స్పష్టంగా పబ్లిక్ లో అన్ని రకాల ప్రూఫ్స్ అన్ని ఉంటే మా పార్టీకి సంబంధం లేదు అని ఈ రోజు మీరు కేవలం దాగుడు మూతలాడడంలో మాత్రమే చెప్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే, ఇన్ని సమస్యలు విలవతాండం చేస్తా ఉంటే పొద్దున్న లేస్తే వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటూ బదనాం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళు ఇక్కడ ఇవి చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు విదేశీ పర్యటన అని చెప్పి పక్క దేశాల్లో ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికి పోయినరు. రాష్ట్రంలో మనం చెప్తా ఉంటాము రోమ్ దగలబడతా ఉంటే ఫిడేల్ వాయించుకున్నట్టు. అదే విధంగా ఉంది రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండి అన్ని వర్గాలు ఇబ్బందులు పడతా ఉంటే ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. కడుపు గాలి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళ ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇదే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్న రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ రోజు స్పష్టంగా అదే విద్యార్థులను గొంతు బట్టి వాళ్ళని నొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా మీ పరిపాలన చేస్తున్నందుకు 1 సంవత్సరంన్నర ఆగితే రాష్ట్ర ప్రజలంతా చూస్తారు, ఎవరిని ఎవరు తొక్కుకుంటా పోతారో, తొక్కే పరిస్థితులు ఎక్కడికి వస్తాయి, తొక్కితే ఏ పాతాళంలోకి పోతారు అనేది కూడా మీరు కాన్ఫిడెంట్ గా మీరే వస్తారని చెప్తున్నారు. కానీ అసలు బీఆర్ఎస్ అనేది ఒక చరిత్ర, గడిచిన చరిత్ర. అది ఇక మళ్ళీ దానికి ఏమి పునరుజ్జీవం పొంది మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసేటువంటి పార్టీ కాదు అని వాళ్ళు అంటున్నారు. మేమే వస్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది అని. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో మీరు ఎవరి దగ్గరికి పోయి అన్నా మైకు పెట్టండి, చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఏకైక విషయం ఏంటంటే కాంగ్రెస్ ను ఇంటికి తోలాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి. ఇది మాత్రమే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు ఏదో వేగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి కాదు. గతంలో 9.5 సంవత్సరాల కాల పరిమితిలో కేసీఆర్ గారు ఎక్కడున్న రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకుపోయినో, పూర్తి స్థాయి సంక్షోభంలో ఉన్నదాన్ని సంక్షేమం దిశగా దేశంలో నెంబర్ 1 గా ఎట్లా చేసిండ్రో చూసినాం. పూర్తి స్థాయిలో సంక్షోభం కదా మన దగ్గర. ఇన్ఫ్రా లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు కదా మన దగ్గర. ఫుల్ గా ఉంది కదా మనం. ఎక్కడ ఫుల్ గా ఉందండి? పూర్తి స్థాయిలో 60,000 కోట్ల అప్పుతోని కదా మనం అప్పచెప్పింది. అక్కడి నుండి కేసీఆర్ గారు మీరు చూస్తా ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని కేటగిరీస్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా ఏదన్నా విషయంలో రాష్ట్రాలకు అవార్డులు ఇచ్చే ఆలోచన ఉంటే
ఏ కేటగిరీ తీసుకున్నా కూడా నెంబర్ 1 పొజిషన్ లో కేవలం తెలంగాణ ఉండే పరిస్థితి. ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నాడు. ఇదే తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. వాటన్నిటిని తలదన్ని మన కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో దాన్ని అగ్రగామిగా నిలబెట్టిండ్రు కాబట్టి ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సంక్షోభంలోకి తీసుకుపోయినరు కాబట్టి స్పష్టంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అనేది. రైట్, ఓకే. రామ్మోహన్ గారు, సో ఏంటి సార్ ఈ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ ఈ గోలేంటి? ఈ రోజు ఒకళ్ళు కొత్తగా తెర మీదకి వస్తూ ఉన్నారు, మా ఇద్దరికి పడట్లేదని. ఇటు చూస్తే మేఘారెడ్డి, చిన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, రకరకాలుగా అనిరుద్ రెడ్డి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా వార్తల్లోనే ఉంటున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంట అంటే రచ్చ గెలుస్తున్నారు కానీ ఇంట గెలవలేకపోతున్నారా అన్నటువంటి అనుమానం వస్తోంది. ఏం చెప్తారు సార్ మీరు? రోజా గారు, మీకు సోదరు అమిత గారికి, అట్లాగే మిత్రుడు అనిల్ రావు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నా ఉద్దేశం ఏంటంటే తొక్కుకుంటూ పోయిన కాడి నుంచి మొదలు పెడుతుంది. ఇంతకుముందు నిఖిల్ చెప్పినట్టు తొక్కుకుంటూ పోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాదు, తన పార్టీ వాళ్ళని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం ఒకటి పక్కన పెడతాం, నల్గొండ నుంచి నిజామాబాద్ దాకా, ఆదిలాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా. మీకు మనం చెప్పుకున్నాం కదా రోజా గారు, అన్ని చాలా నియోజకవర్గాలు ఈ గొడవ నడుస్తూనే ఉంటాయి కదా. వరంగల్లో ముఖ్యంగా కొండా సురేఖ వర్సెస్ ప్రకాష్ రెడ్డి కానీ, మన కడియం శ్రీహరి గారు కానీ, ఒక 5 ఎమ్మెల్యేలు, ఒక సీతక్క న్యూట్రల్ ఉంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడి కొండా సురేఖ వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన వాళ్ళనే నిందితులుగా చేర్చి పిలిచిండ్రు కదా. కొండా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చేసిండ్రు, ఎవరి మీద ఫిర్యాదు చేసిండ్రు వాళ్ళని పిలవకుండా వీళ్ళందరినీ పిలిచి వివరణ తీసుకుని విడిచిపెట్టారు. చాలాసార్లు అధిష్టానం వరకు ఇంకేమైతుందంటే ఇది రేపు నష్టం అవుతుంటుంది. నాకేం కాంగ్రెస్ మీద కోపం లేదు, ద్వేషం లేదు. నేను ఏమంటున్నానంటే అంతేకారణం అంటే కరెక్టే. ఉప్పు సముద్రంలో ఎన్ని మంచి నీళ్ళు కలిసినా ఉప్పుడే అయితే. అందుకని మీరు ఒక మంచి క్యాప్షన్ పెట్టారు, ఏంటంటే గతంలో బీఆర్ఎస్ లో ఉండేది యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్. ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. అచ్చ కాంగ్రెస్ పాలన అయితే లేదు ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం. అచ్చ కాంగ్రెస్ అంటే ఒక జానారెడ్డి, ఒక హనుమంతరావు గారు, జానారెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చినాడు, ఓ జీవన్ రెడ్డి గారు, మొత్తం మీద ఎక్కువ రోజులు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని చూసుకుంటే అట్లా. జగ్గారెడ్డి గారు కూడా వీళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళు. కొండా సురేఖ కూడా అచ్చ కాంగ్రెస్ కాదంటున్నాను. కొండా సురేఖ కూడా 3 పార్టీలు మారింది. నేను వరంగల్ చదువుకున్నవాడిని, వరంగల్ రాజకీయాలు చెప్పినవాడిని. సాయంపేట నియోజకవర్గం ఆల్మోస్ట్ ఆల్ రద్దు అయిన తర్వాత ఇది వరంగల్ ఈస్ట్ అయింది. అటు పక్కన పోతే మన భూపాలపల్లి కొత్తగా అయింది నియోజకవర్గం. ఆమె 3 పార్టీలు మారింది కదా. మొట్టమొదటి కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. అదేమంటారు అంటే వాళ్ళ రాజ్యం. అందుకనే రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్ వాళ్ళ మీద సినిమా కూడా తీసాడు, చూసాం. ఎప్పుడు కూడా కొంచెం ఈ రాజకీయాలలో ఆమె దూకుడు ఎక్కువనే ఉంటది. అట్లా కూడా నెగులుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, కులాల సమీకరణ కూడా వేరుగా ఉంటది. అది వ్యక్తిగతంగా మాకు సంబంధం లేదు, కానీ ఆమె దూకుడు మనకి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారేమో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారని ఇప్పుడు గెలికిండు అనవసరంగా, దానివల్ల నష్టమైంది అంటున్నాడు. పరకాల నుంచి సాయంపేట పోయిన తర్వాత ఇక్కడ మారడానికి కొండా సురేఖ కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కావాలి కదా, ఏ టికెట్ ఇస్తే అది తీసుకోవాలి. కానీ అప్పుడే 2 టికెట్లు అడిగింది ఆమె, నాకు బిడ్డకి ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, లేకుండా భర్తకు నాకు ఇవ్వాలి. మరి ఆమెకి ఎందుకు అన్యాయం జరిగింది అన్న మాట ఇప్పుడు వస్తుంది కదా. గతంలో ఇదే మనకు మైనపల్లి హనుమంతరావు, రోహిత్ ఇద్దరికి కూడా టికెట్లు అడిగితే ఇద్దరికి ఇచ్చారు కదా. మరి ఒక ఆయన ఓడిపోయిండు, ఒక ఆయన గెలిచిండు కదా. కొడుకు గెలిచిండు, తండ్రి ఓడిపోయిండు. అట్లా కుటుంబ రాజకీయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు నిఖిల్ చెప్పినట్టు చాలా కుటుంబాలు కూడా ఇక్కడి నుంచి పైదాకా కూడా కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, కాదట్లేదు. ఇక్కడ మీరు చాలా ప్రశ్నలు ఇద్దరిని అడిగారు, నిష్పక్షపాతంగా అడిగారు రోజా గారు. వాటి అన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎవరిని దాచుకోలేదు, మీరు ఇద్దరిని అడిగారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేపు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. రేపేందో మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఏది పడితే అది మాట్లాడుకోవచ్చు అంటే కష్టం అంటున్నాను. ఇందులో దళితుల సంగతి కష్టంగా ఉన్నది అంటున్నాను. ఎవరినైతే మన మిగతా అగ్రవర్ణాల వాళ్ళు విమర్శ చేసినప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోకుండా నా దృష్టికి రాలేదని అని కూడా అంటున్నారు. చూశాను కదా, మొదటిసారి రాజగోపాల్ రెడ్డి గారు విమర్శ చేసినప్పుడు మహేష్ కుమార్ గారు ఏం మాట్లాడిండ్రు, నా దృష్టికి రాలేదు, ఎవరు కంప్లైంట్ చేయలేదండి. మరి అద్దంకి దయాకర్ మీద ఎవరు కంప్లైంట్ చేసిండ్రు? ఈరోజు మూడు పేర్లు చెప్పారు. అద్దంకి దయాకర్ 2 సార్లు కట్టర్ కాంగ్రెస్ గా నిలబడి మధ్యన విద్యార్థి నాయకుడు వచ్చాడు, మన ఉద్యమ సంఘంలో వచ్చిన ఆయనను మందుల సామ్యాలకు టికెట్ ఎప్పించినా ఎవరు ఇప్పించినా అంటున్నారు, స్పష్టంగా చెప్తున్నాడు రాజగోపాల్ తిరగబడుతున్నా కదా. మరి అద్దంకి దయాకర్ విషయంలో మరి నోరు పారేసుకోవచ్చు. దానికి కారణం ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాలో ఉండి తన తమ్ముడు బీజేపీ పార్టీకి మారితే పార్టీ బిట్టి జాంతానాయి నా తమ్ముడికి ఏంటి అని అమెరికా నుంచి మాట్లాడితేనే కదా కొంచెం పరిశ్రమ మాట్లాడింది అద్దంకి దయాకర్ నీకు అగ్గ దొరుకుతాడు, లేకుంటే వెంకటస్వామి అడ్డకు దొరుకుతాడు. ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు దొరుకుతున్నారు? మిగతా అగ్రవర్ణాల సంగతి ఏంటిది అని మాట వస్తుంది కదా. చాలా మంది సపరేట్ అయ్యారు. ఉదాహరణకు జగ్గారెడ్డి కూడా చాలా విమర్శించినాడు. ఎందుకంటే నిఖిల్ చెప్పినట్టు
మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని మాట్లాడండి, 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి వచ్చింది. ఎవరి మీద ఆరోపణ అయినట్టు? అది అధిష్టానం మీదే కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప గుణం ఏంటి రోజా గారు, సమస్య ఏమైంది అంటే సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గే కూడా ఏమంటే కాదు ఏం కాదు ఆయన అన్నాడు. ఆయనే అంటున్నాడు కదా ఎప్పుడన్నా అధిష్టాన వర్గం అని చెప్తాను. ఆయన జాతీయ అధ్యక్షుడు, అధిష్టాన వర్గం అంటే ఆయన కూడా అందులో భాగం కదా అంటున్నారు. కనుక ఏమంటున్నా అంటే రాష్ట్రంలో మీరు అన్నారు 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి అంటున్నాడు. ఆ పచ్చ పార్టీ మనకు అచ్చ పార్టీ అన్నారు కదా, ఇంకోటి బీఆర్ఎస్ ఫిరాయించిన పార్టీ కూడా ఉంది అంటున్నాడు. చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు బయటపడుతున్నారు. వాళ్ళు ఉండమంటున్నారుగా, వద్దు బాబు మాకు ఈ కాంగ్రెస్ వద్దు, మేము మళ్ళీ మా పుట్టింటికి పోతా ఉంటున్నారుగా. ఇప్పుడు వాళ్ళు నిన్న అఫిడవిట్ చేసిండు మన దానం నాగేంద్ర ఏమనంటే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు అంటున్నాను. అనుభవం తత్వం బోధపడ్డట్టు మన లక్ష్మీపుత్రుడు ఎవరు మన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఎదురులేక చేస్తున్నాడు. అంటే సద్దిమూట విప్పవన్న వాడే గండగొండోడు అన్నట్టు ఇక్కడ జరిగింది ఏంటి, ఒక జీవన్ రెడ్డి బయటపడ్డాడు, ఇంకా అతి త్వరలో చాలా మంది బయటపడ్డట్టుంది. దానికి కూడా అన్నాడు కదా సార్ చిన్నారెడ్డి, నేను భరిస్తున్నా కాబట్టి ఇంకా ఉన్నా, లేకపోతే నేను కూడా జీవన్ రెడ్డి మాదిరిగా ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని. వీళ్ళందరూ కాంగ్రెస్ లోని గుట్టు విప్పుతున్నారు కదా. ఒకటి మాత్రం అనిత గారు సోదరి అనిత గారు చెప్పినట్టు ఏంటంటే అన్ని సబ్సైడ్ ఎలక్షన్ లో వచ్చినా కలుస్తారు ఉంటారు. మొన్న జరిగింది అదే కదా, 2023 ముందు 23 ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోకలకు తెలుసు కదా మీకు. కనుక అదంతా సబ్సైడ్ అయ్యి ఒకరి మీద కోపంతో ఒకరిని గెలిపించారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకండి. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అవినీతో లేకుంటే ఆశ్రిత పక్షపాతమో కుటుంబ పాలన ఏదో మొత్తం మీద ప్రజలు అసంతృప్తితో 10 ఏళ్ళు చూసిండ్రు. ఈసారి వద్దనుకున్నారు. వద్దనుకుంటే బీజేపీ అందుకోలేదు, మిమ్మల్ని ఎన్నుకున్నారు. అది కూడా 64 సీట్లతోనే కదా. తర్వాత ఉప ఎన్నికలు కూడా మీరు గెలిపించారు. దీన్ని ప్రజల వైపు నడిపించుకొని పోయి అభివృద్ధి చేస్తేనేమో వచ్చే 5 ఏళ్లకు ఉంటుంది. కానీ ఇప్పటి నుంచే వాళ్ళ అహంకారంతో ఎట్లా ఓడిపోయినారు, మీరు అదే పని చేసారు అనుకోండి. మీరు 2 చేస్తున్నారు, అహంకారం ఉన్నది, తర్వాత మీ పార్టీలోనే లుకలకు ఉన్నాయి. దీన్ని సబ్సైడ్ చేయకపోతే ఇప్పుడే ఇంకో ఫైనల్ ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం ఉన్నాయా లేదా, చర్యలు ఉంటాయా ఉండవా, మంత్రికి సంబంధం ఉన్నాయా లేవా? ఇప్పుడు వాళ్ళ పిఏ పట్టుబడ్డప్పుడే మనకు సుస్మితా పటేల్ చాలా మాట్లాడింది. దాని మీద వివరణ ఎక్కడ అడగలేదు, తీసుకోలేదు. కొండా సురేఖ గారు కూడా దాని మీద కామెంట్ చేయలేదు. చూసినాం కదా మనం, బహిరంగంగా ఈ మైత్రి మీద దాడి చేశారు అనేది మాట ఉన్నది. చాలా వరకు అధిష్టాన వర్గం ఇవన్నీ గమనిస్తుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఇవన్నీ చూస్తున్నది. మిగతా అందరికంటే ఇప్పటిదాకా దిగ్విజయ్ సింగ్ ఎప్పటి నుంచి అంతకంటే ముందు ఇన్ఛార్జింగ్ చూస్తున్నా ఈమె వైస్ ఉమెన్ ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది రిపోర్ట్ చేస్తున్నది. అన్ని చూస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా అని అధిష్టాన వర్గం చూస్తుంది. మంత్రివర్గం నుంచి తీసేసే క్రమంలో 2-3 సార్లు ఆమెకు వేటు పడే అవకాశం ఉండే. సమంత విషయంలో కూడా చూసాం కదా, సమంత విషయాన్ని మొదలుకొని తర్వాత బీసీ కార్డు ఒకటి పెట్టుకొని గెలుస్తున్నారు. నాకు ఆ కులం మీద కోపం లేదు, కానీ ఆ బీసీ కార్డు ఒకటి పనికి వస్తుంది. 2 ఉన్నదే 2 మహిళలు కదా. 2 మహిళలు ఎవరిని తీసేసిన కష్టం కదా. ఇప్పటికే మహిళలకు ఒకనాడు కేసీఆర్ ఇయ్యలేదని ఆరోపణ చేసినా ఇప్పుడు ఉన్నది 2 కదా మొత్తంలో. ఇంకో మాట, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే 2 జరుగుతున్నాయి చూడండి. ఇందులో 5 బయట నుంచి వచ్చిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్న 16 మందిలో 5 బయట నుంచి వచ్చిన వాళ్ళేగా. అప్పుడున్నారు ఇప్పుడున్నారు. రాజకీయాల్లో సిద్ధాంత రాహిత్యం వచ్చింది. 2 జాతీయ పార్టీలు ఇదే జరుగుతుంది. మీకు తెలుసు రోజా గారు, ఇప్పుడు మన బీజేపీ కూడా అదే కదా. 3 రకాలుగా మనుషులు ఉన్నారు బీజేపీలో. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కట్టర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, అట్లానే మీకు మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే పాత రోత కొత్త వింత అన్నట్టు వీళ్ళు ముందుకు వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు పెద్ద విమర్శ ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గురు శిష్యుల సంబంధం ఉంది, ఒక రకంగా కొంత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆవేదన ప్రజల్లో ఉన్నది. అది ఎవరికి లాభం చెప్పి తర్వాత సంగతి. రెండోది ఏముందంటే, ఉన్నదానిలో రేవంత్ రెడ్డి తన వర్గాన్ని బాగా పెంచి పోషించుకుంటున్నాడు. అక్కడ వాళ్ళందరికి ఇస్తున్నారు. అనిత గారు మొదటి కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ పదవి రావచ్చు. ఒక మాట చెప్పి నువ్వు ఇస్తాను, గోడిగుడ్డంత బంగారం అని నేను చందమామ మన చిన్నప్పుడు చదువుకున్నా. ఏంటి అది, పదవి పెట్టిన వాళ్ళు ఏమో పెదవులు పూసుకుంటారు, పదవులు రావు వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు కదా. ఎప్పుడో బయటపడతారు. అందరికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు, ఏ పార్టీకి సాధ్యం కాదు, ఎక్కడ సాధ్యం కాదు. కానీ ఏమవుతుందంటే అచ్చ కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుందనే ఒక ఆక్రోశం మీరన్నా ఇప్పుడు నేను చెప్పిన 7-8 మంది అందరూ అదే వ్యక్తం చేస్తున్నారు. వాడు చిన్నారెడ్డి కంటే అస కాంగ్రెస్ అయితే లేరు కదా. మరి ఆయన చెప్తున్నాడు 100 కోట్లు 200 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారు మేఘారెడ్డికి అంటున్నారు. అట్లాగే కొంచెం తోక జాడించే వాళ్ళను రాజగోపాల్ రెడ్డి పదవి రాకపోతే అనుకున్నారు. కొన్ని ఆ వాస్తవాలు మాట్లాడిన ఆయన చాలా వాస్తవాలు మాట్లాడు. ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచి మాట్లాడితే పోనీ సుస్మిత పార్టీ కాదనుకుందాం. మరి రాజగోపాల్ రెడ్డి పార్టీ కదా, ఒక ఎమ్మెల్యే కదా. మరి ఆయన మీద ఎందుకు చర్య తీసుకుంటారు అంటే, దళితులు పేదలు లేకుంటే వేరే అగ్రవర్ణాలు కాకుండా దొరికిన వాళ్ళని చర్య తీసుకుంటారు, ఇటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుంటారని మాట వస్తుంది. అందరికీ కూడా అంతే కదా. ఇప్పటికి 3 సార్లు తోకటాడించాడు. కనుక రాష్ట్రం అంతా ఈ గందరగోళం ఇట్లా కొనసాగిస్తే రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే నిలిచి గెలిచిండు. ఆయన ఈ కింద పార్టీ గెలిచిండు, మొదలు పార్టీల సంక్షేమాన్ని గెలిచిండు, తర్వాత ఓ ప్రభుత్వాది నేతగా తప్పు చేస్తుంటే ఒప్పు చేస్తుండే కొంతవరకు అందరు వినే పరిస్థితి వస్తుంది. రేవంత్ మన కేసీఆర్ గారు అన్న మాట ఒక మాట చెప్పిస్తారు,
కేసీఆర్ గారు అన్నమాట నిజమైతలేదు. ఎందుకంటే సంవత్సరానికి ముఖ్యమంత్రి 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు వస్తారని అన్నాడు. మిగతా ఆయన నిజమైతున్నాయి, ఇది ఒక్కడైతే దాని కారణం ఏంటంటే అధిష్టాన వర్గం వేచి చూస్తుంది. ముఖ్యమంత్రులు మార్చరు అనుకున్నది, 5 ఏళ్ళు ఉంచుదాం అనుకుంటున్నారు. దాన్ని కాపాడుకొని పార్టీల సంక్షోభాన్ని గట్టెక్కించేటట్టు చేస్తే రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేసినట్లు లెక్క. ఈ తర్వాత 5 ఏళ్లకు వచ్చే 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా కొండ సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల్ని నిజంగా తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటుందా? దీనిపైన చర్యలు ఉంటాయా? అట్లీస్ట్ మంత్రి అయినా బయటికి వచ్చి దీనిపైన ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. సార్, థ్యాంక్ యూ సో మచ్ బండా రామ్మోహన్ గారు, అనిత గారు, నిఖిల్ రావు గారు, థ్యాంక్ యూ. రైట్ అండి, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్. దాని గురించేం ఆలోచించకండి.